గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 0 అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఇచ్చేదని, రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు పంచాయతీ ఎన్నికలు జాప్యం చేయడంతోనే గ్రామాలకు రావాల్సిన నిధులు ఆగాయన్నారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎన్నికలకు రావటం ఖాయమన్నారు రామచంద్రరావు. తెలంగాణలో రాజకీయాలకు విలువలు కోల్పోయినటువంటి ఒక రాష్ట్రంగా మార్చినటువంటి ఒక ఘనత బీఆర్ఎస్ది, కాంగ్రెస్ పార్టీ. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన రేపు జరుపుకుంటున్నాం. మన విలువలతో కూడా ఒక్క ఓటుతో ఓడిపోయిన అటల్ బిహారీ వాజ్పేయి ఎంత పెద్ద విలువలకు ఉన్న రాజకీయాలకు విలువలకు ఎంత మూల్యం ఇచ్చాడు, ఎంత బ్రహ్మాండమైనట్టుగా ఆ రోజు వారి నాయకత్వం ఉండే, నేతృత్వం ఉండే అన్ని రాజకీయ పార్టీలు అప్రిషియేట్ చేశారు. త్వరలోనే 3,000 కోట్లు వస్తాయి, అత మేము బాగా చేస్తా తెలంగాణ. 3,000 కోట్లు ఎవరిస్తున్నారు? నీకు ఇచ్చేది కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వము దగ్గర వాళ్ళు చేసే పని గుండు 0. వీళ్ళు అన్నారు కదా మీరైతే గుండు 0 అని. మీరు పెట్టింది గాడిద గుడ్డు, అసలు మీరు పెట్టింది ఇప్పుడు గాడిద.